रक्षासूत्रदेवता पूजनं च करिष्ये। ఇప్పుడు వస్తుంది కదా సౌండ్ గేమ్తో ఉంటుంది అప్పుడు కూడా వస్తుంది అక్షంతలో ఒక పూజ ఎదురు పట్టుకోండి. ఓం నమోస్తు యూట్యూబ్ లైవ్ ఎత్తలేడు సంపర్వతత్వాత్మికాయే తాంబూలాది సకలోపదాన పూజాం సమర్పయామి. మీరేం చేయాలండి? హర హర మహాదేవ శంభో శంకర హర హర హర. బాగా స్వామివారికి కుడి చేయికి కట్టండి, అమ్మవారికి ఎడమ చేయి కట్టండి. ఓం విశ్వేశ్వరమే ప్రభాఛాయ జగర్ధరవన్నింద్రవతే సంరతం బాగా గట్టి మీద అమ్మ జరగాలి. స్వామివారికి దేవతల కళ్యాణం గట్టి చెప్పాలి. అట్లా తెలిసి లోక కళ్యాణార్థం. లోక కళ్యాణం మన వివాహం మనం ఎందుకు చేసుకుంటాం అంటే మనం బాగుండాలి, మన వంశం బాగుండాలి, మన వంశాభివృద్ధి చెందాలని చెప్పేసి స్వార్థం కోసం మనం వివాహం చేసుకుంటాం. కానీ దేవతా వివాహాలు అలా కాదు, వాళ్ళ స్వార్థం కోసం కాదు, లోక కళ్యాణార్థమై ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఏటా ఆ యొక్క దేవతలు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులే కానీ ఎక్కడైనా ఏ దేవతల వివాహం కూడా ఎందుకు చేస్తామంటే లోక కళ్యాణార్థం కోసం చేస్తామన్నమాట. అది విధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు అంటే కొద్దిగా స్వామివారి కళ్యాణంలో మండపానికి వస్తున్నారు. వచ్చినాక ఏం చేస్తాం మనం ఉత్తర తోటిలో ఈ నీళ్ళు
ఇవం వస్త్రాన్ని భీమతావతావై ఇవో రక్షిత్రాముత్తమో అసర్గారో సచేతే బోలా శంకర భగవానుకి. అంటే ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే మరలా అందరు ముందు ఎందుకు చెప్తున్నా అంటే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి ఈ యొక్క పార్వతి పరమేశ్వరి యొక్క వివాహం కదా. అయితే అమ్మవారు పార్వతీదేవి అంతే కదా. అయితే ఈ యొక్క విషయం ఇద్దరు ఒప్పుకున్నారు, వివాహం చేసుకుంటున్నా, నేను చేసుకోవాలనుకుంటున్నాను సరే అని అంటాడు. అన్న తర్వాత అంటే అప్పటి వరకు కూడా ఎవరని కూడా శివుడు అంటే ఎవరని కూడా చూడలేవాడు. ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఆయన రూపు ఏంటిది, ఆయన గుణగణాలు ఏంటివి ఏమీ చూడకుండా కేవలం అమ్మవారు కోరిక కోరింది అని చెప్పేసి ఒక్కదానితో అయిపోతే కూర్చోడు. ఒక్క కోరికతోటే ఆ యొక్క హిమవత్ పర్వతుడు ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. లాస్ట్కి ఇక మనం ఎనకటి కాలంలో అప్పటి కాలంలో పెళ్లి చూపులు ఇలా ఉండకపోయేది. ఒప్పుకున్నారంటే వివాహమే. కాబట్టి రెండు అక్షంతలు తీసుకోండి, కళ్ళు మూసుకొని ఆ యొక్క యజ్ఞోపవీత అధిష్టాన దేవత గాయత్రీ దేవిని మనసులో నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం ముక్తానుమహోమని ఎల్లగవల ఛాయేర్ముఖైస్తీక్షణేరత్నరగుడాం తత్వార్ధవర్ణాత్మిగా తర్వాత అక్షంతల వేసి నమస్కారం చేసుకోండి. సంతం యజ్ఞోపవీత పరమం వరమం పవిత్రం పవిత్రం ప్రజాపతే సహజం బహవ పురస్తాయం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః స్వామివారికి రజత యజ్ఞోపవీతాన్ని కాలంలో అప్పట్లో ఏ విధంగా ఉంటే అబ్బాయి నడుచుకుంటూ వచ్చి ఎడ్ల బండిలో వచ్చి ప్రయాణం చేసి వచ్చి ఎండల్లో వచ్చి వివాహం చేసుకుంటారు. ఆ యొక్క వచ్చిన బాధకు ఏమవుతుంది, ఇంతమంది ఉన్నారు కానీ నేను చెప్పేటప్పుడు మాత్రం ముచ్చట్టు మాత్రం వినిపిస్తుంది. జై అనమాట మాత్రం ఎవరు అంటలేదు. జై అంటే వాళ్ళకి కింది గోలు పెట్టేసేయండి. చూపించండి. మధునామ భవ్యం పరమన్నాద్యం వీర్యో తేనాహం మధునామ భవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమాన్నాథ మధస్య అమృతాభిధానవతి ఇత్యవత్వా ఓం యన్మధునామ భవ్యం పరమన్నాద్యం వీర్య కన్యాదాన సమయే మహాసంకల్పపఠనం కరిష్యే. ఓం అధానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానామనేక రూపానామనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తమహదహంకారవివ్యక్తేజో వాయురాకాశాద్యావరణే రావృతే అస్మిన్ దిగోర్మవరాహానందాస్తవిద్గతో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకస్య పరితలే భూద్భువస్తు వర్మహజ్జనస్తమస్తత్యమిదేస్తలోకాన మధోభాగే పూర్ణచానోనగురుగురుగాంధార విదర్భ విదేహమాక్రక బర్బర కేకయ కోతర కుందర కిరాత శోణసేన సేవన టింకన కొంకణ మత్స్య పద్మవార్షర గోర్ధన యావ
అమాత్యర్థ అగ్నిష్టోమ అతిరాత్ర శాంతపన వాచ ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష గమ్యాతి చరామి. బాగా ఒక్కసారి తప్పుడు మా వెనక పరిసరాల వాళ్ళు ఎవరైనా స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చేసేటువంటి కన్యాదాన ఫలితం వల్ల వాళ్ళందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మరి కన్యాదానం ఎందుకు చేయాలి? కన్యాదానము అబ్బాయి యొక్క వంశము అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కన్యాదానం చేస్తారు. మామూలుగా సాధారణంగా 100% చేయాల్సిన పద్ధతి ఏంటయ్యా అంటే, కన్యాదానం అంటే అమ్మాయి వివాహము ఇంటి ముందరే చేయాలి. అబ్బాయి ఇంటికి తీసుకెళ్లి అమ్మాయిని కన్యాదానం చేయకూడదు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానో మాకు వంతం లేదనో చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. అమ్మాయి ఇంటి ముందరిని వివాహం చేయడం అనేటువంటి ఉత్తమమైన పని. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా సరే భవతి భిక్షాందీహని వస్తే దానం చేస్తాము. పిల్లగాని తండ్రి కూడా అయ్యా మా వంశం అభివృద్ధి చెందాలి, నా కొడుకు పెళ్లి కావాలని చెప్పేసి మన ఇంటికి వచ్చి అడుగుతాడు, అర్థిస్తాడు. అప్పుడు కన్యాదానం చెయ్యాలి. మనం అమ్మాయిని తీసుకుపోయి పిల్లగాని తీసుకుపోయి దానం ఇచ్చేది ఎవరైనా మన ఇంటి ముందర వస్తే దానం చేస్తామా, లేదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దానం చేస్తామా? ఇంటి ముందరకు వస్తే దానం చేయడమే ఉత్తమమైనటువంటి పని. అయితే ఈ వంశం ఎంతవరకు అభివృద్ధి చెందాలి? యవై చంద్రమండల పర్యంతం అంటే భూమి నుంచి చంద్రుడి వరకు కూడా బియ్యపు గింజలు పేర్చుకుంటూ పోతే ఎన్ని బియ్యపు గింజలు అయితే ఉంటాయో, మాసై ధ్రువమండల పర్యంతం అంటే భూమి నుంచి కూడా ధ్రువమండలం వరకు కూడా మినుము గింజలు పేర్చుకుంటూ పోతే ఎన్ని మినప గింజలు అయితే ఉంటాయో, తిలై సూర్యమండల పర్యంతం, తిలలంటే నువ్వులు, భూమి నుంచి సూర్యుని వరకు నువ్వు గింజలు పేర్చుకుంటూ పోతే ఎన్ని నువ్వు గింజలు అయితే ఉంటాయో పట్టుకోండి. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. హర హర మహాదేవ శంభో శంకర హర హర హర. భక్తమహాశయులకు ముఖ్యప్తి ఓం నమః శివాయ. ప్రజాన్ పశురాన్ భవతి. ఒకసారి భక్తులందరూ కూడా గమనించాలి. స్వామివారి కట్నము 500 ఆపై సమర్పించిన వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క వస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా 300 ఇచ్చిన వాళ్ళు చెప్పండి. మీరేమో అక్షంతలు పూజించుకొని ప్రార్థన చేయండి. ఓం గౌరేర్గమాయ తల్లారత చక్రేపదే లక్ష్మీ సర్వమంగళ మాంగళ్యే శివే శివే సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్రయంబకే ముద్రమగ్నిగోహ వేద పరమాత్మ
అతి దుర్గాణి సాక్షాదేవో అతి దురితాటి బాగా అమ్మవారి కంటే మంగళసూత్రాన్ని చూపిస్తున్నారు. రెండు చేతులతో ఆ యొక్క మంగళసూత్రాన్ని నమస్కారం చేసుకోండి. అలాగే మీ ఆడవాళ్ళు కూడా మీ కంచే బత్నామి సుభగే పంజీవ శరదా శరో మొదట చెప్పినగా దేనికి వివాహం చేస్తారు. ఏవో జనాలు వస్తున్నారనే పెట్టినా. ఇప్పుడు స్వామివారికి అయ్యవారికి తలంబ్రాలు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు తలంబ్రాలు అనేటువంటి స్వామివారు చేసుకుంటున్నారు. ఈ దీంట్లో ముఖ్యాల తలంబరాలు ఇప్పుడైనటువంటి దాకా ఓం శతమానం భవతి అంటే వివాహంలో మనం ఏం చేస్తాం? తలంబ్రాలు వేసుకుంటాం కదా, అమ్మాయి అబ్బాయి తలంబ్రాలు వేసుకుంటారా? అది ఎందుకు వేసుకుంటాం అంటే మేము 3 సార్లు సాధన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రోజున అన్నదాతగా శ్రీ గుర్రం భిక్షమయ్య మాధవి గారు, పద్మశాలి సంఘం అధ్యక్షులు గారు, అలా కళ్యాణం రోజున అన్నదాత శ్రీ కర్ణాడి విద్యాసాగర్ కరుణశ్రీ గారు, అలాగే గాయత్రి హోమం రోజున అన్నదాత చాలా భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. శతమానం భవతి శతాధిపురుషస్యేంద్రియ ఆధిశ్యేంద్రియే అంటే ఇది మా తాతగారు రాసించినటువంటి భగవాన్ శంకర స్వామి గురువు భజన భక్త మండలానికి మా తాత అధ్యక్షుడు ఉంది. చెరువెల్లి అందరు కూడా 2 చేతులు మహాదేవ శంభో శంకర హర హర గోవింద గోవింద అందరు భక్తులకు విజ్ఞప్తి, ఆడవారు కళ్యాణాన్ని